అయ్యో గుప్తా గారు, ఆయన మళ్ళీ ముద్దు పెట్టేశారు. అది నీ అదృష్టము. గుప్తా గారు, ఇది కళ నిజమా? విధి, విధిరాత బాలిక. నిజంగా నమ్మలేకపోతున్నాను. అందులకే నీకు సాక్ష్యము చూపించి తిని. థ్యాంక్స్. రెడీ అవుతున్నారేంటి? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు? బాగి, కాలర్. బాగి, ఫోన్ ఇవ్వు. వాచ్ ఎందుకు? గాగుల్స్ తీసుకురా. ఏం చేస్తాం బాగి, అంతా విధి. విధా అంటే పని. పనిలో ఉన్నప్పుడు నేను కనిపించను, లేనప్పుడు కనిపిస్తాను. అంతేలే, పని ఉంటే ఇంట్లో ఉంటాం, లేదంటే బయట ఉంటాం. ఏంటి భాగి, ఎందుకు ఇలా డల్గా మాట్లాడుతున్నావు? మా ఆయన్ని చూసారా అక్క? చూస్తున్నా. ఏంటక్క? అదే చూశాను. సూటు బూటు వేసుకొని పార్టీకి రెడీ అయ్యారు, కానీ నన్ను పిలవట్లేదు. అయ్యో, నీతో కలిసి వెళ్ళట్లేదా? లేదక్క, అదే కదా నా బాధ. నోరు తెరిచి అడుగుదామంటే ఏమంటారో అని భయంగా ఉంది. ఏ మాత్రం దానికి భయం ఎందుకు? అడగచ్చు కదా. అడుగుదామనే అనుకున్నాను, కానీ అడగలేకపోతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ నీకు వస్తే నువ్వేం చేస్తావు అక్క? ఏముంది, సరాసరి ఆయన దగ్గరికి వెళ్తాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నన్ను తీసుకెళ్ళండి అని అడగకుండా, వెళ్ళిన చోట జాగ్రత్తగా ఉండండి, ఆల్రెడీ నేను మీతో రావట్లేదు అని 1కి 10 జాగ్రత్తలు చెప్తాను. అప్పుడు ఆయనకే అర్థమైపోయి నన్ను తీసుకెళ్తారు. అలా ఎప్పుడన్నా జరిగిందా అక్క? ఎన్నోసార్లు వెళ్ళాం. ఆయన నేను పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళాం. ఏ ఆయన? అదే మా ఆయన. అయితే నన్ను కూడా అలా చేయమంటావా అక్క? చెయ్యమని చెప్తున్నాను. నువ్వు మీ ఆయన పార్టీకి వెళ్ళండి బాగి. చాలా థ్యాంక్స్ అక్క, మంచి ఐడియా ఇచ్చావు. ఇది వర్కౌట్ అయితే పార్టీ నుంచి తిరిగి వచ్చాక నీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. హ్యాపీగా మీ ఆయనతో పార్టీకి వెళ్ళేసిరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అక్క. బాయ్.
ఓ, ఎందుకు నవ్వుతున్నారు? నీకేమీ అనిపించటం లేదా బాలిక? ఆ? ఏమనిపించాలి? నీ పతిదేవుణ్ణి నీ సహోదరిని విధి కలుపును అని మేము చెప్పితే మీ జ్ఞప్తికి ఉన్నదా? ఆ, అవును చెప్పారు. విచిత్రముగా నీచేతనే విధి వారిరువురిని ఒకటిగా చేయనున్నది. ఆ? అదేంటి గుప్తా గారు? అది ఏ విధి